ఆలోచనలు మాకు ఉండవు. సిగ్గుండాలి మాట్లాడడానికి. మీ సభ ఎప్పుడుందో ఎవరికి తెలుసు? అసలు మీరు 1,00,000 కోట్లు తినేసి మింగేసి ఇప్పుడు మీరు మీ సభ ముందుందా తర్వాత ఉందా ఎవరికి తెలుసు? అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఉన్నారు డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద. వాళ్ళకి ఏం తెలుసు మీరు వరంగల్లో మీటింగ్ పెట్టుకుంటారని? ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధము. మా ప్రభుత్వం నమ్మేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంప్రైజెస్ ఆఫ్ ద బెస్ట్ డ్యామ్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ. ఎవరు బయట పెట్టింది ఇన్ని రోజులు? అసలు వాళ్ళ సభ ఉందని ఎవరికి తెలుసు? ఇక్కడ అసలు సభ ఉందని ఢిల్లీలో ఎవరికి తెలుసు? ఎవరు బయట పెట్టినరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక అపొలిటికల్ బాడీ, పార్లమెంట్లో చట్టం చేసిన విధంగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ బాడీ. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే వాళ్ళకు కూడా ఆపాదించడం. అసలు ముందు మీరు సిగ్గుపడి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇంకేమైనా మాట్లాడాలని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చారి గారు అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్. చారి గారు అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, మంచిగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను సమీక్ష చేసి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతులకి మేలు చేసే విధంగా మేము ముందు పోతున్న విషయం కూడా మీరు అందరూ గమనించాలి. నిజంగా ఈ సీతమ్మ సాగర్ బ్యారేజ్కి అన్ని సాంకేతిక అనుమతులు రావడం, సీతారాం సాగర్ ప్రాజెక్ట్కి ద్వారా 67 టీఎంసీలు అంటే సుమారు 8 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టే కాకుండా ఎన్ఎస్పి ఆయకట్టుకి వైరా ప్రాంతంలో స్టెబిలైజ్ చేయడమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అన్ని విధాలుగా మరి మంచినీళ్ళు ఇవ్వడంలో కూడా ఇది దోహదపడుతుంది. ఇదొక వరప్రదాయం కాబోతుందని చెప్పి, ఇదొక బూన్ కాబోతుంది అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మిత్రులు, ఇది మీరు మీడియా మిత్రులు మీరు నెగిటివ్ న్యూస్ ఎక్కువ కవర్ చేస్తారు. ఇది తెలంగాణకి ఒక ఇరిగేషన్ విషయంలో ఒక పెద్ద స్టెప్ ఫార్వర్డ్ అనే విషయం కూడా మీరు కవర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, నేను అయిపోయినాక మీరు మాట్లాడండి. ఓకే, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీపై కూడా అసలు టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏందో కానీ వాళ్ళు మాట్లాడే తీరు తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను నిన్న చెప్పిన విషయం మళ్ళీ రిపీట్ చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా మొదలుపెట్టినరు? అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 38,000 కోట్లతో తుమ్మడి అట్టి దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు తుమ్మడి దగ్గర శంకుస్థాపన చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు వచ్చే విధంగా ఒక గొప్ప ప్రాజెక్టు వారు పనులు మొదలు పెడితే వీళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గత ప్రభుత్వాలకి పేరు వస్తుందని చెప్పి ఆ ప్రాజెక్టు రీఇంజనీరింగ్, రీడిజైన్ చేసి ఆ 38,000 కోట్లని ముందు 80,000 కోట్లకు పెంచి ఇప్పుడు అది 1,00,000 కోట్లు దాటింది. అది పూర్తయ్యే వరకు 1,50,000 కోట్లు అవుతుంది. అంటే 38,000 కోట్లు ఎక్కడ, 1,50,000 కోట్లు ఎక్కడ? అదేవిధంగా నిన్న చెప్పిన విషయం మీరు మీడియా వాళ్ళు ఎవరు హైలైట్ చేయలే. ఇది ఎవరో వాళ్ళు జేబు నుంచి ఖర్చు పెడుతున్న సొమ్ము కాదమ్మా. ఇది ఈ తెలంగాణ ప్రజలందరినీ తాకట్టు పెట్టి, మనందరినీ తాకట్టు పెట్టి, తెలంగాణ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల హై కాస్ట్ లోన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషను ఆర్ఈసీ నుంచి తీసుకొచ్చి వాళ్ళ హయాంలోనే డిజైన్ చేసిండ్రు, వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగింది. అది వాళ్ళ హయాంలోనే కూలిపోయిన విషయం కూడా మీరు గమనించాలి. ఇది దాంట్లో వేరే ఎవరి పాత్ర లేదు. ఇట్స్ ఎ టోటల్ ఫెయిలియర్ ఆఫ్, ఇట్ ఈస్ ఎ నెగ్లిజెన్స్ అండ్ ఫెయిలియర్ ఆఫ్ అర్లియర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని భారతదేశంలోనే
అత్యంత ప్రముఖ నిష్ణాతులు, ద బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్, వాళ్ళు 15 నెలల పాటు ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేసి మీ డిజైన్ లోపభూయిష్టంగా ఉంది, మీ నిర్మాణం మీ నాసిరకంగా ఉంది, మీరు సాయిల్ టెస్టింగ్ చేయలేదు, సరి అయిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, కట్టినందుకే ఇది కూలిపోయింది. ఇది ఎంత పెద్ద విషయం. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజాధనం ఎక్కడ కూడా దుర్వినియోగం కాలేదు. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే 2 విజిలెన్స్ డీజీ స్వర్గీయ రాజీవ్ రతన్ గారు మొదలుపెట్టినప్పుడు దే ఫౌండ్ క్లియర్ ఫాల్ట్ ఇన్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ ఓఎండ్ఎం. మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, వారిది కూడా అదే అభిప్రాయం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అదే అభిప్రాయం. ఇంత ఘోర తప్పిదాన్ని మీ వల్ల జరిగితే అది ఎన్డిఎస్ఏ రిపోర్టు ఇంకో రిపోర్టు అని దాన్ని విమర్శించడం ఈ తెలంగాణ ప్రజలు రైతులు గమనించాలని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. అనవసరంగా అకారణంగా తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు షిఫ్ట్ చేసి అమూల్యమైన మన సొమ్ము మనని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా మరి నార్త్ తెలంగాణ రైతులకి అన్యాయం జరిగే విధంగా, ద్రోహం చేసే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ యొక్క నాసిరకం ప్రాజెక్టు కట్టి ద్రోహం చేసిన విషయం కూడా నేను పదే పదే మనవి చేస్తున్నాను. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ మేడిగడ్డ దగ్గర పని మొదలుపెట్టిన రోజు వాళ్ళే మేడిగడ్డ దగ్గర 100 మీటర్స్ హైట్ మీద నిర్మాణం చేస్తామని, తుమ్మడిహట్టి దగ్గర 100 మీటర్లకు నిర్మాణం చేస్తామని చెప్పినోళ్ళు తుమ్మడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. మేడిగడ్డ బ్యారేజే కాదు, ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజు కూలిపోయింది. ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందో అన్నారం సుందిల్ల బ్యారేజ్లు కూడా అటువంటి సాయిల్లోనే కట్టారు. అదే సీకంట్ పైల్ ఫౌండేషన్ ఉపయోగించారు. అది సరిగ్గా ఉపయోగించలేదు, డిజైన్ సరిగ్గా చేయలేదు. ముందు ఒక చోట నిర్మాణం తలపెట్టి మరో చోట నిర్మాణం చేశారు. అనేక విధాలుగా అనేక విషయాల్లో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో చాలా స్పష్టంగా తెలియజేసింది. మరి వేరే వేరే దేశాల్లో 1,00,000 కోట్లు వృధా చేస్తే మరి ఏ విధంగా శిక్ష పడేదో మీరందరూ గమనించాలి. అది కూడా తెలంగాణ ప్రజలని, రైతులని తాకట్టు పెట్టి కాస్ట్లీ లోన్స్ తీసుకొచ్చి, అప్పు తీసుకొచ్చి వాళ్ళ హయాంలో డిజైన్ చేసి నిర్మాణం చేసిన ప్రాజెక్టు కూలిపోవడం అంటే ఇది ఎంత పెద్ద విషయమో, ఎంత ద్రోహమో మరి యావత్ తెలంగాణ ప్రజలు, రైతులు గమనించాలని చెప్పి నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేము ముందుకు పోతాము. సరే, నిన్న ఈరోజు ఈ భారత్ సమ్మిట్లో ఉన్నాం, రేపెల్లుండి నుంచి ఆ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయడంలో ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇంకో వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ నేను ఇవ్వాలి. ముందు చివరిగా ఈ మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్ నిరుపయోగంగా ఉన్నప్పుడు తెలంగాణలో అత్యధిక వరి పంట పండింది. వానాకాలం పంటలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఏది ఈ బ్యారేజీలు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నప్పుడు. యాసంగిలో మరి మళ్ళీ ఈసారి 127 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయక ఉండంగా, మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉండంగా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో, భారతదేశంలోనే ఒక రికార్డు 280 లక్షల మెట్రిక్ టన్నుల
మరి వరి ధాన్యం పండించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది, మన వరి రైతులని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఎన్డీఎస్సీ రిపోర్టు డిసెంబర్లో వచ్చింది. ఇప్పుడు ఓన్లీ సభను డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ డిస్టర్బ్ వాళ్ళ అటువంటి వాళ్ళ చిల్లర ఆలోచనలు మాకు ఉండవు. సిగ్గుండాలి మాట్లాడడానికి. మీ సభ ఎప్పుడుందో ఎవరికి తెలుసు? అసలు మీరు 1,00,000 కోట్లు తినేసి మింగేసి ఇప్పుడు మీరు మీ సభ ముందుందా తర్వాత ఉందా ఎవరికి తెలుసు? అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఉన్నారు డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద. వాళ్ళకి ఏం తెలుసు మీరు వరంగల్లో మీటింగ్ పెట్టుకుంటారని? ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధము. మా ప్రభుత్వం నమ్మేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంప్రైజెస్ ఆఫ్ ద బెస్ట్ డ్యామ్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ. ఎవరు బయట పెట్టింది 2 రోజులు? అసలు వాళ్ళ సభ ఉందని ఎవరికి తెలుసు? ఇక్కడ అసలు సభ ఉందని ఢిల్లీలో ఎవరికి తెలుసు? ఎవరు బయట పెట్టినరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక అపొలిటికల్ బాడీ, పార్లమెంట్లో చట్టం చేసిన విధంగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ బాడీ. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే వాళ్ళకు కూడా ఏదో ఆపాదించడం. అసలు ముందు మీరు సిగ్గుపడి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇంకేమైనా మాట్లాడాలని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చారి గారు అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్. చారి గారు అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మంచిగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.